ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీవారాహ్యై నమః. ఓం శ్రీ దండనాథాయై నమః. ఓం శ్రీ వార్తాళ్యై నమః. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాధివిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీ వారాహీదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మనకి ఆషాఢమాసము, ఈ ఆషాఢమాసంలో విశేషమైనటువంటి పండగ ఏదయ్యా అంటే వారాహీదేవి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు. మరి మనకి ఆషాఢమే కాకుండా దేవీ శరన్నవరాత్రులు అని మనకి శీతాకాలం ప్రారంభంలో ఆశ్వీజ మాసంలో అమ్మవారు నవరాత్రులు నవవిధ శక్తుల్ని కొలిచేటటువంటి ఆచారము. అలాగే చైత్రమాసము వసంత ఋతువు ప్రారంభంలో దేవీ నవరాత్రులు అప్పుడు కూడా చేస్తారు. అమ్మవారి వసంత నవరాత్రులు అంటారు. ఈ విధంగా మనకున్నటువంటి వేసవి కాలము, అట్లాగే వర్షాకాలము, శీతాకాలము, ఈ మూడు కాలాలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఋతువులు మార్పులు. ఇప్పుడు గ్రీష్మ ఋతువు అది అయిపోయి మనకి వర్ష ఋతువు అని ప్రారంభమవుతుంది. అంటే అధికమైనటువంటి వేడినిచ్చేటటువంటి కాలం నుంచి చక్కగా కూలయ్యేటటువంటి చల్లదనాన్ని ఇచ్చేటటువంటి వర్ష ఋతువు. ఇక్కడ గ్రహాలు కూడా మారిపోతాయి. దానికి రవికుజులు అధిష్టాన దేవతలైతే దీనికి చంద్రశుక్రులు అధిష్టాన దేవతలు వర్షానికి, వర్ష ఋతువుకి. కాబట్టి ఈ ఋతువు యొక్క మార్పు జరిగేటప్పుడు దీన్ని సంధికాలము అంటారు. ఈ సంధికాలంలో ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనకి పంచభూతాల ద్వారా వాటిల్ని ఆవహించి, అంటే అవి మనల్ని ఆవహించి ఉంటాయి. వాటి కింద మనం ఉన్నాం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి సూక్ష్మ క్రిముల ద్వారా, అట్లాగే విషపూరితమైనటువంటి ఎన్నో జంతువుల ద్వారా మనకి ప్రమాదాలు సూచించే పరిస్థితి. అనారోగ్యపరంగా మానసికమైనటువంటి బాధలు, బుద్ధి సరిగ్గా పనిచేయకపోవటము, తినే తిండి అరక్కపోవటము, తిండి ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఆపదలు కలగటము, ఇట్లా రకరకాలైనటువంటి శారీరక రుగ్మతలు కలగటానికి ఈ యొక్క సంధికాలము ఉపకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంధికాలాన్ని అధిగమించి మన యొక్క ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవటానికి, మన మనసులో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఎన్నో చర్యలు, ఎన్నో రకాలైనటువంటి దృష్టి విభేదాలు కావచ్చు, వాక్కుపరమైనటువంటి భాషణలు కావచ్చు, అట్లాగే వినకూడని మాటలు వినటము, మనం ఏదైనా పరుషపు మాటలు మాట్లాడటము, శరీరంతో చేయకూడనటువంటి ఎన్నో పనులు చేయటము, ఇట్లా మనకున్నటువంటి పంచేంద్రియాలతో ఎన్నో దోషాలు ఆవరించబడి ఉంటాయి. కాబట్టి పంచేంద్రియ నిగ్రహం కోసము, మన బుద్ధి బలము, జ్ఞాన బలము పెంచుకోవటానికి, అట్లాగే మన యొక్క సనాతన ధర్మంలో ఈ యొక్క అమ్మవారి ఆరాధనల వలన మానవ శరీరము ఒక శ్రీచక్ర నవ నిర్మాణము అంటారు. అంటే శ్రీచక్రానికి బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగతల షోడశ పద్మయుక్తం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రమేతముదితం పరదేవతాయాః. అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి నవ ఆవరణలన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి దేవతలతో ఆవరింపబడి ఉంటుంది. ఆవరణలన్నీ కూడా అట్లాగే మన శరీరంలో కూడా ఉన్నటువంటి నవనాడులు కావచ్చు, సప్తధాతువులు కావచ్చు, పంచేంద్రియాలు కావచ్చు, అట్లాగే మనకి షట్చక్రాలు కావచ్చు, ప్రతిదీ కూడా దేవతా స్వరూపంతో ముడిపడి ఉన్నవే. కాబట్టి మన లోపల ఉన్నటువంటి దేవతా సమూహాలని కాపాడుకోవడానికి మనల్ని మనం ఉత్తేజపరుచుకొని మనసు ద్వారా చేయబడేటటువంటి కార్యక్రమమే ఈ యొక్క ఉత్సవాలు. దాంట్లో ఈ ఆషాఢ మాసంలో వచ్చే వారాహి అమ్మవారు బహు విశిష్టమైనటువంటి దేవత. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నీ కూడా మనకి తీసవతల పారేస్తుంది ప్రతి మనిషిలో ఈవిని ఆరాధిస్తే కనుక. అట్లాగే మనకి ముఖ్యంగా శత్రుబాధలు, అంటే మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలే మనకి శత్రువులు. ఇందాక చెప్పినటువంటి అరిషడ్వర్గాలు అంటారు. వాటిల్ని నివృత్తి చేసుకుంటూ కిందకి అదిమేస్తూ బహిర్గతంగా మనకి చెడు చేయాలని చూసేటటువంటి వాళ్ళు, అది వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగంలోంచి మనల్ని బయటికి, అంటే ఉద్యోగాలు రాకుండా చేసేవాళ్ళు ఉంటారు, మనకి ఉద్యోగం వచ్చిన ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు,
మనంతట మనం ఉద్యోగాన్ని రిజైన్ చేసేటటువంటి పరిస్థితిని కూడా తెస్తూ ఉంటారు. వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో అసలు ఆకర్షణ లేకుండా కూడా ఎవరెవరో ఏదో చేస్తూ ఉంటారు, తాంత్రిక ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అట్లాగే వ్యాపారంలో ఎన్నో రకాలైనటువంటి వాస్తు దోషాలు ఉంటాయి. ఆ వాస్తు దోషాలు పోవాలన్నా కూడా వ్యాపార స్థలంలో హోమాలు చేస్తూ ఉంటాను. ఎన్నో సంవత్సరాలు బట్టి ఎన్నో వ్యాపార స్థలాల్లో ఈ అమ్మవారి, వారాహి అమ్మవారి హోమాలు చేసినటువంటి రోజులు ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా శత్రు రోగ రుణబాధ నివృత్తి జరుగుతుంది. రుణబాధలు అది వాహనపరంగా కావచ్చు, లేకపోతే ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసుకున్న ఒక గృహం నిర్మించేటప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగ సముపార్జన కోసం కావచ్చు, కుటుంబ పోషణ నిమిత్తమే కావచ్చు, ఆరోగ్యం బాగోక హాస్పిటలైజేషన్ అయినప్పుడు ధనాన్ని ఏదైనా సరే రుణంగా తీసుకోవచ్చు, లేకపోతే ఒక స్థలాన్ని ఎక్కడైనా సరే తాకట్టుగా పెట్టి ధనాన్ని లేకపోతే బంగారాన్ని తాకట్టుగా పెట్టి రుణాన్ని తీసుకోవచ్చు. ఇక శత్రువులు అంటారు, మన చుట్టూ ఎవరైనా ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, లేకపోతే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవచ్చు. ఇట్లా శత్రువులంటే ఏదో మనకి ఏదో ద్రోహం చేసేవాళ్ళు కాదు, మన మాట వారు వినకపోవటం, మన చేతలు వాళ్ళకి నచ్చపోవటం, వాళ్ళు మనతో పోట్లాడటం, ఎవరైతే మనతో పోట్లాడినా అది కూడా శత్రుత్వం కిందే లెక్క. మన మనసుని ఎవరైతే బాధ పెడతారో ఆ మనోవిచారాలకి మనకి అనారోగ్య బాధలతో పాటుగా చేయాలనుకున్న ప్రతి పని కూడా ఆటంకాలుగా సాగుతూ ఉంటుంది. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి పూర్వజన్మ కర్మలని కూడా ఈ జన్మలో అనుభవించేటటువంటి మనము మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని కూడా చేతనత్వం చేసుకుంటూ మన యొక్క శరీర ధర్మాలు మనకి ఉపకరించే విధంగా చేసుకునేటటువంటి లక్ష్యంతోనే ఈ యొక్క అమ్మవారు వారాహి ఉత్సవాలు చేస్తూ ఉంటాం. మరి అసలు వారాహి అమ్మవారు ఎవరు? ఈ వారాహి అమ్మవారు చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, అంటే చక్రరాజ రథము. ఈ యొక్క చక్రరాజ రథంలో ఎవరుంటారయ్యా అంటే లలితా పరమేశ్వరి పరా అంబిక ఉంటారు. ఆవిడ లలితా అమ్మవారే సాక్షాత్తు ఉంటారు. ఆవిడ యొక్క సైన్యాధ్యక్షురాలే ఈ వారాహి అమ్మవారు. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత, అంటే ఈ వారాహి అమ్మవారు అపారమైనటువంటి సైన్యంతో కూడి ఉన్నదే ఉంటుంది. ఎవరైనా సరే ఈ యొక్క ఆవరణల మీదకి రాక్షసత్వం కలిగినటువంటి వాళ్ళ దండెత్తి వచ్చిన, అట్లాగే ఎవరైనా సరే శత్రువులు భీకరమైనటువంటి యుద్ధాన్ని సరిపిన ఈవిడ ముందు రెడీగా ఉంటారు ఈవిడ వారాహి అమ్మవారు. అట్లాగే గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత, అంటే ఈ యొక్క అమ్మవారి స్వరూపాలకి కానీ లలితా అమ్మవారికి కానీ దేవతలకి కానీ మంత్రినిగా ఉంటూ బుద్ధిని జ్ఞానాన్ని ప్రబోధిస్తూ అఖండమైనటువంటి ఆలోచన శక్తితో, మేధాశక్తితో, మనోకేంద్రీకరణతో ఏకాగ్రతల్ని కలిగజేసేటటువంటి అమ్మవారు ఎవరయ్యా అంటే రాజశ్యామల అమ్మవారు. ఆవిడనే మనము రాజమాతంగి అంటారు. ఉద్యోగంలో పదిలంగా స్థిరంగా ఉండటానికి, వ్యాపారంలో ఆకర్షణ కలగటానికి, వ్యాపారం చేసే వాళ్ళకి ముందు బుద్ధి బాగా పనిచేయాలి, లోకజ్ఞానం ఉండాలి, వాటన్నిటికీ కూడా అమ్మవారు. అట్లాగే ఒక రాజుగారు దేశాన్ని పరిపాలించాలన్నా, ప్రపంచాన్ని చూడాలన్నా కూడా మరి ఎన్నో రకాలైనటువంటి లక్షణాలు కూడి ఉండాలి. కాబట్టి రాజరిక లక్షణాలు వృద్ధి చెందాలన్నా, ఒక రాజ్యంలో రాజాధ్యక్షుడిగా ఉండాలన్నా కూడా అది చిన్న పదవి నుంచి ఒక సర్పంచ్ నుంచి సుప్రీం లెవెల్ వరకు కూడా ఒక సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, వాళ్ళందరికీ కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే వాళ్ళ స్థానంలో పదిలంగా ఉంటారు. ఎందుకంటే వారికి ఆలోచనే మన యొక్క దేశ రక్షణ, దేశ ప్రజల యందు మరి వాళ్ళకి సరిగ్గా అందుతున్నాయా లేదా ఇవన్నీ చేయాలంటే సరైనటువంటి నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వాన్ని ఇచ్చే ఆవిడే ఈ మహాతల్లి రాజశ్యామల. మరి ఇరువురిని కూడా పెట్టుకొని ఒక రథం మీద కూర్చొని లలితా అమ్మవారు చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత, కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. ఈ కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అన్నాం కాబట్టి వారాహి అమ్మవారి ఉత్సవాలలో లలితా సహస్రనామం చదవకుండా, దేవీ ఖడ్గమాల చదవకుండా ఎవరు అమ్మవారిని అర్చించినా కూడా దాని ఫలితము రాదు. ఎందుకంటే ఈ శ్రీచక్ర దేవీ ఖడ్గమాల అంటే మొత్తము శ్రీచక్ర నవార్చనే, అంటే ఆ శ్రీచక్ర నవావరణలో ఎంతమంది అయితే అమ్మవారు ఉన్నారో వారందరూ కూడా దాంట్లోనే మనకి సప్తమాతృకులు అనేటటువంటి అమ్మవారు కూడా ఉంటారు. కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి, అట్లాగే వారాహి, ఇట్లా ఉన్నటువంటి సప్తమాతృకుల్లో 5వ అమ్మవారే మనకి ఈ అమ్మవారు. ఎవరు?
వారాహీదేవి. కాబట్టి మరి వారాహీదేవిని ఆరాధించాలంటే ముందు శ్రీచక్రార్చన జరగాలిగా. శ్రీచక్రార్చన అంటే మనమే మనలో ఉన్నటువంటి నవావరణలకి పూజ చేయాలి. కాబట్టి దేవీ ఖడ్గమాల అత్యుత్తమైనటువంటి సంపదల్ని ప్రసాదిస్తుంది. అట్లాగే లలితా సహస్రనామం చదివితే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఒకటి కాదు, ఇందాక నేను చెప్పినట్లుగా మన శరీరంలో సప్తధాతువులు ఉంటాయి. సప్తధాతువులు అంటే మనకి గ్రహాలతో లింక్ అయి ఉంటాయి. చర్మము బుధుడు కారకుడు, ఎముకలు సూర్యుడు కారకుడు, అట్లాగే మజ్జ అంటే ఎముకల మధ్యలో మనకి ఎముకల్ని స్టాండర్డ్గా గట్టిగా ఉంచేటటువంటి ఆ యొక్క గ్రహం ఏదయ్యా అంటే కుజవు. అట్లాగే మనసు అంటే రక్తానికి మనసుకి కారకుడైనటువంటి చంద్రుడు. రక్తము సరిగ్గా ప్రసరిస్తేనే మనకి శరీరం నిలబడుతుంది, ఆరోగ్యం బాగున్నట్టు లెక్క. అట్లాగే గురుడు కొవ్వు అంటే మన శరీరంలో కొవ్వు లేకుండా శరీరంలో జీవత్వం ఉండదు, తేజస్సు ఉండదు, కళ ఉండదు. శుక్రుడు వీర్యోత్పత్తి, అట్లాగే తేజస్సునిస్తూ ఉంటాడు. ఒక జీవి బయటపడాలన్నా కూడా ఈ యొక్క తేజస్సు ఉండాలి, వీర్య కణాలు వృద్ధి ఉండాలి. అట్లాగే ముఖ్యంగా స్నాయువులు, నరాలు కావచ్చు, ఆరోగ్యపరంగా చీలమండలు కావచ్చు, ఏవైనా సరే శని యొక్క అనుగ్రహం. మరి ఈ సప్తధాతువులకి సప్తగ్రహాలు ఉన్నాయి కాబట్టి మన జన్మజాతకాలలో ఎక్కడైనా ఈ గ్రహాలు దోషభూయుక్తంగా ఉన్నా సరే మనము గనక శ్రీ లలితా సహస్రనామం చదివితే ఈ యొక్క సప్తధాతువులకి సంబంధించిన మంత్రాలు కూడా ఆ గ్రహాలని అదిమి పెట్టేస్తాయి, మనకి సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని కలుగజేస్తాయి. అట్లాగే అరిషడ్వర్గ ఇందాక చెప్పినట్లుగా అరిషడ్వర్గాలు మూలాధారము, అట్లాగే స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము. అంటే పైనుంచి మనకి వచ్చేటటువంటి దేవీ దేవతల యొక్క, నక్షత్రాల యొక్క, గ్రహాల యొక్క కిరణాలన్నీ కూడా సహస్ర దీని ద్వారా, ఆ రంధ్రం ద్వారా మూలాధారం వరకు వ్యాపించి ఉంటుంది. కాబట్టి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ సృష్టిని నెలకొల్పేటటువంటి అవయవ పోషణ సంపద మొత్తము కూడా ఈ యొక్క షట్చక్రాల మీద, సప్తచక్రాల మీద ఆధారపడి ఉంటాయి. అందుకనే అమ్మవారు మూలాధార చక్రంలో పీఠస్థాన అధిష్టానపతి అయి చక్కగా నిద్రిస్తూ ఉంటుంది. ఆవిడ్ని మేల్కొల్పే శక్తిలో భాగంగా ఈ యొక్క వారాహి అమ్మవారి అర్చనలు కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మన శరీరంలో నఖశిఖ పర్యంతము ప్రతిదీ అమ్మవారి అధీనంలోనే మనకి ఉంటాయి. కాబట్టి ఈ అమ్మవారికి ఎవరైతే భూసంపద అంటే భూపరమైనటువంటి దోషాలు ఉంటాయి, ఒకరి యొక్క గృహాల్లో ఎవరన్నా అద్దెకి చేరటము, లేకపోతే గృహాన్ని ఆక్యుపై చేయటం, లేకపోతే భూమికి సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి, అంటే వారి యొక్క భూమిని ఎవరైనా ఆక్యుపై చేయటము, కబ్జాలు చేయటము, లేకపోతే ల్యాండ్ కేసుల వలన కోర్టు కేసుల్లో ఎన్నో సంవత్సరాలు 1 ఎకరం కావచ్చు, 100 ఎకరాలు కావచ్చు, 100 గజాల స్థలం కావచ్చు, ఎవరి స్థలం వారికి ఎక్కువే కాబట్టి ఆ స్థలాలకి సంబంధించినటువంటి దోషాలు పోగొట్టడానికి, అట్లాగే రైతులు మనకి ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే వరి సంపద ఇంకా మిగతా ద్రవ్యాల యొక్క సంపదంతా కూడా భూమిలోంచి చొచ్చుకొని వచ్చి సరైనటువంటి వర్ష సముదాయం కావాలి. అంటే వర్షం మంచిగా పడాలి, అతివృష్టి అల్పవృష్టి రెండు ఉండకూడదు, అనావృష్టి రెండు ఉండకూడదు. కాబట్టి ఆ యొక్క వరుణదేవుడు, ఆకాశము మంచిగా మనకి పంచభూతాలు సహకరించాలని, భూమి ద్వారా వచ్చేటటువంటి పంటంతా కూడా సమస్త జనులకి దివ్య ప్రసాదంగా, ఔషధంగా ఉపయోగపడాలని చెప్పి మరి ఆ యొక్క వారాహీదేవిని ఓం శ్రీ వారాహీదేవ్యే నమః అంటే భూమికి సంబంధించిన సమస్యలు కానీ, ముఖ్యంగా రుణబాధలు కానీ, అట్లాగే కోర్టు సమస్యలు ఎవరైనా ఈ భూపరంగా ఉన్నవాళ్ళు ఓం శ్రీ వారాహీదేవ్యే నమః అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండండి. ఇక ఓం శ్రీ దండనాథాయే నమః, శత్రువులు కనబడేటటువంటి బహిర్గత శత్రువులు ఎవరైనా కావచ్చు, అంతర్గతంగా మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గ శత్రువులు, వీరిని ఒక అదుపులో ఉంచాలి అంటే ఓం శ్రీ దండనాథాయే నమః. ముఖ్యంగా రాజకీయ నాయకులు, చిత్రసీమలో ఉన్నటువంటి వాళ్ళు, అధికంగా ఎదిగేటటువంటి వాళ్ళు, అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, ఎవరు దేంట్లో ఒక స్థాయికి ఎదగాలనుకున్నారో వారి చుట్టూ రక్షణ వలయంగా ఓం శ్రీ దండనాథాయే నమః, ఆ తల్లి సైన్యాన్ని పంపిస్తుంది మీ దగ్గరికి ఎవరీ రాకుండా. అట్లాగే శ్రీ వార్తాళ్యే నమః, ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగానికి అప్లై చేసి ఉద్యోగ అవకాశాలు రావాలని, కొంతమందికి ఉద్యోగం వచ్చిందంటారు కానీ సరైనటువంటి అధికారికంగా వారికి లెటర్స్ రావు, అలాంటి శువార్తలు, మంచి వార్తలు వినాలన్నా, అట్లాగే పెళ్ళిళ్ళు,
వచ్చి చెడిపోతూ ఉంటాయి. మంచి పెళ్లి కుదిరింది అనే వార్త కలగాలన్నా, అట్లాగే సంతానం కలిగింది, వివాహం కలిగింది, ఉద్యోగం వచ్చింది, ఇంకా మేము భూమి కొన్నాము, వాహనం కొన్నాము, మా అప్పులు తీరిపోయినాయి, మా ఆరోగ్యం కుదుటపడింది, ఇలాంటివన్నీ కూడా శుభకరమైనటువంటి వార్తలు మోసుకురావాలంటే వార్తాళి అమ్మవారి యొక్క నామస్మరణ, ఓం శ్రీ వార్తాళి దేవ్యే నమః అనేటటువంటి నామాన్ని అధికంగా, అంటే ఎవరికి ఏది కావాలంటే ఈ యొక్క 12 నామాలు ఉంటాయి. ఆ 12 నామాలు నేను తెలియజేస్తాను. ఆ 12 నామాలకి సంబంధించినటువంటి ఎవరైతే గనక నిత్యము ఆరాధిస్తూ ఉంటారో, ముఖ్యంగా ఈ వారాహి అమ్మవారిని గుప్త నవరాత్రులు అంటారు. అంటే 10 మందికి మనం దేనికోసం చేస్తున్నామో చెప్పేది కాదు. మన ఆంతరంగికంగా మనలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు పోయి, అనారోగ్య బాధలు పోయి, మనకున్నటువంటి శత్రు బాధలు తొలగిపోయి ఆరోగ్యవంతులమై అనుకున్న కార్యాలు సిద్ధి కావడానికి చేసేటటువంటి ప్రక్రియలో ఈ గుప్త నవరాత్రులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గుప్త నవరాత్రులు చేసేవారు రాత్రికాలము సూర్యాస్తమయం నుంచి రాత్రి వరకు కూడా 1 గంట 2 గంటల లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని, అమ్మవారి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే అంత కాశీక్షేత్రంలోనే క్షేత్ర పాలకురాలైనటువంటి అమ్మవారు వారాహీదేవి రాత్రిపూట అర్ధరాత్రి మొత్తము తిరిగి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు ఆవిడ నిద్రించడానికి వస్తారు. కాబట్టి అంతటి శక్తి కలిగినటువంటి ఆవిడ, భూమిని మోసేటటువంటి వరాహమూర్తి యొక్క అంశలో ఉన్నటువంటి ఆవిడ ఈ యొక్క వారాహి అమ్మవారు. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని చక్కగా రాత్రిపూట సేవించి ఉపవాస దీక్షలు చేస్తూ, స్త్రీలైతే కనుక పసుపు రాసుకోవటము, బొట్టు పెట్టుకోవటము, గాజులు వేసుకోవటము, కలశారాధన చేస్తే బ్రాహ్మడి అవసరం ఉంటుంది. అట్లాగే మహానివేదనలు, రకరకాల మడి ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. అవి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అందరూ కలశాలు పెట్టకూడదు. అట్లాగే ఏదైనా చిత్రపటాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని కొని తెచ్చుకొని పెట్టుకొని ఆ అమ్మవారిని చక్కగా 9 రోజులు కూడా ఎంతోమంది, కొంతమంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు. 5 ఒత్తులు వేసి పంచతన్మాత్ర సాయిక అంటారు. అట్లాగే ఈ 5 ఒత్తులతో అమ్మవారికి దీపారాధన, ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆముదం కానీ, లేకపోతే వేప నూనె, ఇట్లా లేకపోతే అష్టమూలిక తైలం కూడా వేసి చేస్తూ ఉంటారు. కొంతమంది పర్సనల్గా తయారు చేసుకుంటారు. ఏదో ఒక నూనె, మన ఆయుష్యే ఆవిడికి నూనెతో సమానము. మన యొక్క ఆత్మ ప్రాణమే ఒత్తితో సమానము. వెలుగుతున్న దీపమే మన మనసు. కాబట్టి ఇవన్నీ, ఆ దీపారాధన ఎంత స్వచ్ఛతో మనం కూడా అంత స్వచ్ఛంగా ఆరాధన చేయాలి. ఈ విధంగా అమ్మవారికి చేస్తూ నిత్యము బెల్లము పానకం అంటారు. ఆ పానకం నివేదన చేయాలి. అమ్మవారికి దద్దోజనం అంటే ప్రీతి. పులగం అంటే పెసరపప్పుతో కూడినటువంటి అన్నము. కాబట్టి దాన్ని ఉడికించి నెయ్యి వేసి పెట్టడము. దద్దోజనం పెరుగుతో అమ్మవారికి మిరియాల పొడి వేసి, అల్లం ముక్కలు వేసి అమ్మవారికి నివేదన చేస్తే ఆవిడ శాంతపడతారు. అట్లాగే వడలు నైవేద్యం పెట్టచ్చు, మినప వడలు. ముఖ్యంగా మనకి పులిహోర, చింతపండుతో చేసినటువంటి పులిహోర వారాహి అమ్మవారికి నివేదన చేస్తే ఆవిడ వివాహం కాని వాళ్ళకి వివాహము, సంతానం లేనిటువంటి సంతానం కలగదు అన్నటువంటి వాళ్ళకు కూడా సంతాన వీర్యోత్పత్తి, అంటే దానికి ముఖ్య కారణమైనటువంటి వీర్య కణాలని వృద్ధి చేసేటటువంటి శక్తి ఈ యొక్క చింతపండులో ఉంటుంది. కాబట్టి శుక్రుడి యొక్క ఇదన్నమాట, అదొక పదార్థము. కాబట్టి చింతపండుతో కూడినటువంటి మధుర నైవేద్యం అమ్మవారికి నివేదన చేయడం. ఇట్లా ఎవరికి తోచినటువంటి నివేదనలు, ప్రాంతీయ ఆచారాలను బట్టి మీరు నైవేద్యం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఎవరికి వాళ్ళు వారాహి అమ్మవారిని ఆరాధించుకోండి. ముఖ్యంగా వారాహి అమ్మవారికి సంబంధించి నేను ఒక స్తోత్రాన్ని తెలియజేస్తాను. ఎవరైతే గనక ఆ స్తోత్రాన్ని నిత్యము కూడా 11 సార్లు, 21 సార్లు, 54 సార్లు, 108 సార్లు జపించండి. ఓం పంచమీ దండనాథాచ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళీచ మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి తదా అరిగ్ని చేతి సంప్రోక్తం నామ 12 మునే. ఈ యొక్క 12 నామాలని ఎవరైతే దివ్యంగా మనసుతో ఆరాధిస్తారో, నిత్యము చక్కగా చేసుకుంటారో వారికి అమ్మ అనుగ్రహము 12 నామాల ద్వారా వాటికి అర్థాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే మంత్రగర్భితమైనటువంటి, ఆచారపూర్వకమైనటువంటి, ఎవరు ఏ రకమైన పూజలు చేసినా ఆవిడ ఆస్వాదిస్తారు. పంచమి సప్తమాతృకుల్లో ఒక ఆవిడ. దండనాదాచ అంటే ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని అణిచివేస్తుంది. అరిగ్ని మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా, దోషాలన్నీ కూడా పోగొడుతూ ఉంటుంది. మహాసేన, అట్లాగే మహాసేన అంటే ఎంతోమంది సైన్యంతో కూడుకున్నటువంటి అమ్మవారు మనకి ఎప్పుడూ రక్షణ వలయంలా ఉంటూ ఉంటుంది. ఈవిని కనుక
కనుక ఆరాధిస్తే వార్తాలి మంచి వార్తల్ని చేరవేస్తుంది. వారాహి భూముల్ని, గృహాలని, ఎన్నో రకాల సౌఖ్యకరమైనటువంటి వాటిల్ని మనకు అందజేస్తూ ఉంటుంది, ఎన్నో సమస్యల్ని పోగొడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అమ్మ నామాలు జపిస్తూ ప్రతినిత్యము ఈ యొక్క ఆషాఢ మాసంలో అందరూ ప్రపంచము బాగుండాలి, భూగోళము బోన బ్రహ్మాండాలు బాగుండాలని కోరుకుంటూ దేవీ ఖడ్గమాల, లలితా సహస్రనామము, అట్లాగే లలితా అష్టోత్తరము కూడా చదివితే ఇంకా ఉద్దండంగా ఉంటుంది. వారాహి అష్టోత్తరాన్ని చేయండి, జపం ఆచరించండి. ఏ ఫోటో పెట్టకపోయినా మనశ్శాంతిగా చేసుకోండి. అసలు ఇవేమీ కుదరదు, ఏ విదేశాల్లోనే ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నారు, లేకపోతే ఇండ్లల్లో కుదరదండి, ఒకరికి నలుగురు ఆడవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లల్లో కుదరదు, చివరికి అమ్మవారిని జపించడానికి అన్నవాళ్ళు, దేవాలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే వారికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను నాకు ఫోన్ చేయండి, వారి గోత్రము పేరు నాకు ఇవ్వండి. నేను నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ 9 రోజులు విశేషమైనటువంటి అమ్మవారి యొక్క పూజని చేస్తూ ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మీ అందరికీ కూడా పంచుతూ పంచమి రోజు అంటే 18వ తారీఖు సాయంత్రము, శనివారం సాయంత్రము కానీ లేదా మనకి అష్టమి రోజు కానీ అమ్మవారి యొక్క వారాహి హోమాన్ని ఆచరిస్తున్నాను. ఈ యొక్క భస్మ ప్రసాదాన్ని, నిత్యము చేసినటువంటి కుంకుమ ప్రసాదము, శ్రీచక్రార్చన వారాహి కుంకుమార్చన ప్రసాదాన్ని, అట్లాగే జపం చేసినటువంటి తీర్థాన్ని ఒక కంకణ రూపకంగా అంటే ఒక రక్షగా, వారాహి రక్షగా మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. కాబట్టి ఎవరైనా సరే కుదరనటువంటి వాళ్ళు, ఇంకా హోమం అనేటువంటి వాళ్ళు అందరూ చేయాలంటే ఆ ఖర్చు భరాయించలేరు, దానికి సంబంధించినటువంటి మరి అనుష్ఠానం ఉన్నటువంటి బ్రాహ్మణులు మాత్రమే చేయాలి. కాబట్టి దూరాభారాల్లో ఉన్నవాళ్ళు, నమ్మకం కలిగినటువంటి వాళ్ళు దయచేసి నాకు ఫోన్ చేయండి. దాని ద్వారా మీకు కలిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సంపత్తి అనుభవిస్తే కానీ మీకు తెలియదు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరిస్తూ అవసరమైనటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి వారాహి అమ్మవారి ఉత్సవాలు మనందరము కలిసి తృప్తిగా ఆచరిస్తూ ఈ యొక్క బోన బ్రహ్మాండాలన్నీ ఏలేటటువంటి లలితా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. వారాహీదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.